హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ రీసెంట్గా మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. దట్ ఈజ్ ఇన్ టు ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్. సో ఆ నోటిఫికేషన్ అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాము. ఓకే, సో ఎవరైతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో ఎనీ అదర్ ఆస్పిరెంట్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ జాబ్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు అలాగే మనకి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ది కూడా వచ్చింది, అలాగే ఇప్పుడు యుఐఐసిది కూడా వచ్చింది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అనేది మనం చూసేద్దాం. సో మనకి ఇప్పుడు దాదాపుగా నోటిఫికేషన్ అనేది 200 వేకెన్సీస్ అయితే వచ్చాయి. ఓకే, 200 ఏఓ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అనమాట. సో ఈ 200 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కూడా మనకి రెండు డివిజన్స్ అనేవి చేశారు. ఒకటి స్పెషలిస్ట్, అంటే కేటగిరీ వైజ్ కొన్ని డిపార్ట్మెంటల్ వైజ్ అనమాట. అలాగే జర్నలిస్ట్ అనమాట. సో జర్నలిస్ట్ పోస్ట్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, చూడండి. సో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఈజ్ లీడింగ్ పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అని దీని గురించి ఒక ఇంట్రొడక్షన్ కూడా ఈ యొక్క ఫస్ట్ పారాగ్రాఫ్లో మనకి ఇచ్చారనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే వేకెన్సీస్ డివిజన్లోకి వస్తే ముందుగా స్పెషలిస్ట్, అంటే ఆల్రెడీ ఎవరైనా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఈ పర్టికులర్ కేటగిరీలో ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో స్పెషలిస్ట్ చూడండి, డిసిప్లిన్ వైజ్ అంటే కేటగిరీ వైజ్ ఏ కేటగిరీస్ ఉన్నాయి. రిస్క్ మేనేజ్మెంట్ ఉంది, ఫినాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, అలాగే ఆటోమొబైల్ ఇంజనీర్స్ ఉన్నారు, కెమికల్ ఇంజనీర్స్ కానీ మెకాట్రానిక్స్ ఇంజనీర్స్, అలాగే డేటా అనలిటిక్స్, దాంతో పాటుగా లీగల్. ఈ స్పెషలిస్ట్ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి చూద్దాం. సో రిస్క్ మేనేజ్మెంట్కి 10 ఉన్నాయి, ఫినాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్కి 20, ఆటోమొబైల్స్కి 20, అలాగే కెమికల్ అండ్ మెకాట్రానిక్స్కి అలాగే 10, దాంతో పాటుగా డేటా అనలిటిక్స్ 20, లీగల్కి 20, టోటల్గా 100 వేకెన్సీస్ అనేవి మనకి స్పెషలిస్ట్ పోస్ట్కి ఉన్నాయన్నమాట. సో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విత్ ద స్పెషలిస్ట్. సో జర్నలిస్ట్ పోస్ట్కి వస్తే కనుక ఇది మనకి టోటల్ 100 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ జర్నలిస్ట్ పోస్ట్ అంటే మనకి ఏమి కేటగిరీ డివిజన్ ఉండదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ ఏంటి, ఎగ్జామ్ ఫీజు ఎంత, ఇవన్నీ కూడా చూద్దాం ఇప్పుడు. సో మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనకి సెక్షన్ వైజ్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి ఎలా డివిజన్ చేశారు. సో ఎస్సీకి 15 వరకు ఉన్నాయి, ఎస్టీకి 7 ఉన్నాయి, ఓబీసీకి 27 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 10 ఉన్నాయి, అలాగే అన్రిజర్వ్డ్కి 41 వరకు ఉన్నాయి. టోటల్గా ఈ 100ని ఇలా డివిజన్ చేశారు. దాంతో పాటుగా ఈ పీడబ్ల్యూబీడీ కేటగిరీకి కూడా మనకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది అయితే స్పెషలిస్ట్కి. అలాగే ఈ పక్కన జర్నలిస్ట్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఈ 100 టోటల్ 200ని ఇట్లా డివిజన్ అయితే చేశారనమాట. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ థింగ్స్లోకి వస్తే ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఇచ్చారు చూడండి. ఈడబ్ల్యూఎస్ వేకెన్సీస్ అనేవి టెంటేటివ్ మాత్రమే అండ్ సబ్జెక్టెడ్ టు ఫర్దర్ డైరెక్టివ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అవుట్కమ్ ఆఫ్ ఎనీ లిటిగేషన్. అంటే అవి తగ్గడం అనేది ఫర్దర్గా ఉంటుంది. జస్ట్ టెంటేటివ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అని చెప్తున్నారు. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నేను హైలైట్ చేశాను. ఒక క్యాండిడేట్ ఎయిదర్ స్పెషలిస్ట్ కానీ లేదంటే జర్నలిస్ట్ పోస్ట్కి కానీ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓకే, చూడండి, ఎనీ క్యాండిడేట్ కెన్ అపియర్ ఫర్ ఎయిదర్ స్పెషలిస్ట్ ఆర్ జనరలిస్ట్. ఓకే, అండ్ నాట్ బోత్. రెండింటికి అప్లై చేసుకోకూడదు. రెండింటికి అప్లై చేసుకుంటే మన అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది బికాస్ ఆఫ్ మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అనమాట. ఓకే, సో నాట్ మోర్ దెన్ 1 అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ బై ఎనీ క్యాండిడేట్. ఓకే, అలాగే క్యాండిడేట్ షుడ్ నాట్ అప్లై ఆర్ అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఇఫ్ he or she ఈస్ ఆల్రెడీ వర్కింగ్ యాజ్ అన్ ఏవో స్కేల్ 1 ఆఫీసర్గా ఆల్రెడీ వర్క్ చేస్తే యుఐఐసిలో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు అప్లై చేయకూడదు, ఎగ్జామ్ అటెంప్ట్ చేయకూడదు అనమాట. ఇలా చేసినా కూడా వాళ్ళ యొక్క క్యాండిడేచర్ అనేది ఆటోమేటికల్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఈ క్రైటీరియాస్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఒక వేకెన్సీస్ పోస్టింగ్ అనేది మోస్ట్లీ మనకి ఒక వెస్టర్న్ అండ్ సదరన్ జోన్స్లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది ఇన్ ద కంట్రీ. అండ్ అలాగే ఇనీషియల్ పీరియడ్ ఆఫ్ పోస్టింగ్ అంటే ఒక మనం ప్రొబేషన్ అని చెప్పొచ్చు, మినిమం పీరియడ్ ఆఫ్ 5 years అనేది ఉంటుంది. అండ్ ఆ టైంలో ఎటువంటి ట్రాన్స్ఫర్స్ అనేవి జరగవు అనమాట. ఓకే, మినిమం పీరియడ్ ఆఫ్ 5 years అండ్ నో రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్ టు ప్లేస్ ఆఫ్ చాయిస్ వుడ్ బి ఎంటర్టైన్డ్ డ్యూరింగ్ ద సెడ్ పీరియడ్ అని అన్నారు. సో ద కంపెనీస్ డెసిషన్ వుడ్ బి ఫైనల్ అని చెప్పారు. ఓకే,
నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఆఫ్ కోర్స్ యూ షుడ్ బి అన్ ఇండియన్ సిటిజన్ ఆర్ ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ మనము చూసుకోండి. అలాగే యా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లోకి వస్తే కనుక ఇక్కడ మనకి స్పెషలిస్ట్ పోస్ట్కి స్పెషలిస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. అలాగే జర్నలిస్ట్ పోస్ట్కి జనరల్ పోస్ట్కి కూడా ఇచ్చారు అనమాట. అవేంటో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్ మస్ట్ పొసెస్ సర్టిఫికేట్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ పాసింగ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యాజ్ ఆన్ 30th సెప్టెంబర్కి యూ షుడ్ హ్యావ్ యువర్ సర్టిఫికేట్ అనమాట, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రిస్క్ మేనేజ్మెంట్ డిసిప్లిన్లో మనకి మినిమం క్వాలిఫికేషన్ బీఏ కానీ బీటెక్ కానీ ఎనీ డిపార్ట్మెంట్ ఎనీ గ్రూప్ మీరు తీసుకొని ఉండొచ్చు విత్ 60% అనేది ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55% అనేది వచ్చి ఉండాలన్నమాట. దాంతో ఇక్కడ ఎండ్ అని ఇచ్చారు, ఆర్ అని ఇచ్చారు, అంటే ఈ రెండు ఉండాలి లేకపోతే ఈ రెండు ఉండాలని 2 డివిజన్స్ ఇచ్చారు. ఇక్కడ పోస్ట్ బీఈ బీటెక్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి, లేదా పీజీడిఎం ఇన్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఉండాలన్నమాట. సో ఈ క్వాలిఫికేషన్స్ మీకు ఉంటే మీరు రిస్క్ మేనేజ్మెంట్కి ఎలిజిబుల్. లేదా ఈ రెండు కాకుండా ఎంఈ ఎంటెక్ ఏదైనా డిసిప్లిన్ చేయాలి, దాంతోపాటుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ పీజీడిఎం కానీ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఉండాలంట. అంటే బేసిక్గా రిస్క్ మేనేజ్మెంట్లో పీజీతో పాటు బీఈ బీటెక్ కానీ ఎంఈ ఎంటెక్ కానీ వాళ్ళు ఎలిజిబుల్. సేమ్ లైక్ దీనికి కూడా ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్కి కూడా ఇచ్చారు. చార్టెడ్ అకౌంటెంట్ అయి ఉండాలి, లేదా కాస్ట్ అకౌంటెంట్ ఆర్ బీకామ్ విత్ 60% మార్క్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఆర్ లేదు అంటే ఎంకామ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే మీకు ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా బీకామ్లో 60% వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎంకామ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు, లేదా చార్టెడ్ అకౌంటెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఆటోమొబైల్ ఇంజనీర్స్ పోస్ట్కి కూడా బీఈ బీటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు విత్ 60% మార్క్స్, అలాగే 55% ఎస్సీ ఎస్టీకి ఉంటుంది. లేదా ఆటోమొబైల్స్ వాళ్ళు ఎంఈ ఎంటెక్ కూడా ఆటోమొబైల్స్కి సంబంధించి చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు. కెమికల్ ఇంజనీర్స్ కానీ మెకాట్రానిక్స్ కానీ కనుక చూసుకున్నట్టయితే అగైన్ బీటెక్ బీఈ ఏదైనా సరే మెకాట్రానిక్స్ కానీ కెమికల్ ఇంజనీరింగ్ కానీ ఉండాలి, లేదా ఎంటెక్ అయినా సేమ్ గ్రూప్లో ఉండాలి. అలాగే చూస్తే డేటా అనలిటిక్స్ స్పెషలిస్ట్ అనమాట, డేటా అనలిటిక్ ఆఫీసర్లోకి వస్తే బీఈ బీటెక్ ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ ఉండాలి, కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ ఐటీ కానీ, గ్రాడ్యుయేట్ ఇన్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ లేదా యాక్టివిరియల్ సైన్స్ విత్ 60% మార్క్స్ అని ఇచ్చారు. సో డేటా సైన్స్ మీద ఎవరైతే నేర్చుకుని ఉంటారో వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదా ఎంసీఏ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఎంసీఏ ఎవరైతే ఎంసీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ స్టాటిస్టిక్స్ కానీ డేటా సైన్స్లో కానీ వీటిల్లో మీరు ఏమైనా చేస్తే దట్ విల్ బి యాడ్ ఆన్ ఫర్ యూ. అలాగే పవర్ బిఐ లేటెస్ట్గా మనందరికీ తెలుసు, పవర్ బిఐ ఈజ్ అ బూమింగ్ కోర్స్. పవర్ బిఐ మీద ఈ నాలెడ్జ్ ఉండాలి ఖచ్చితంగా డేటా అనలిటిక్స్ చేయాలంటే. చూడండి ఆర్డీబీఎంఎస్ లేదా పవర్ క్వైరీ ఇవన్నీ మీకు నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అలాగే లీగల్లోకి వచ్చేటప్పటికి ఆబ్వియస్లీ దే విల్ ఆస్క్ ఫర్ ద బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా విత్ 60%, ఓకే, లేదా అంటే మాస్టర్ డిగ్రీ ఇన్ లా చేసి ఉండొచ్చు. దాంతో పాటుగా 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రాక్టీసింగ్ లాయర్, 2 years ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఇస్ ప్రిఫరబుల్. అంటే 2 years ఎస్సీ ఎస్సీ క్యాండిడేట్స్కి 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ద క్యాండిడేట్ మస్ట్ బీ రిజిస్టర్డ్ విత్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే లీగల్ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు. నెక్స్ట్ చూడండి జర్నలిస్ట్, ఫైనల్గా జర్నలిస్ట్. సో ఈ జర్నలిస్ట్ పోస్ట్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. హూఎవర్ హెస్ కంప్లీటెడ్ ద గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అగైన్ మనకి 60% అనేది ఉండాలి, ఓకే. సో ఇదండి క్వాలిఫికేషన్స్. జర్నలిస్ట్కి అయితే డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకో జనరల్ పోస్ట్కి, మిగిలిన వాటికి మాత్రం కేటగిరీ వైజ్ చూసారు కదా, ఓకే. యాజ్ ఐ టోల్డ్ 30th సెప్టెంబర్ కల్లా మీ చదువు అనేది కంప్లీట్ అయిపోయి యూ వుడ్ హ్యావ్ ప్రాసెస్ ద సర్టిఫికేట్. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ చూడండి, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఈజ్ ఎ మస్ట్ అనమాట. కంప్యూటర్ బేసిక్స్ దగ్గర నుంచి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంప్లీట్గా మనకి ఉండాలి అని చెప్తున్నారు, ఓకే. నెక్స్ట్ చూడండి ఏజ్ లిమిట్కి వచ్చేటప్పటికి క్యాండిడేట్ మస్ట్ బీ ఆఫ్ ఏజ్ 21 years అండ్ మ్యాక్సిమం 30 years అనేది ఇచ్చారన్నమాట యాజ్ ఆన్ 30th సెప్టెంబర్. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బార్న్, అంటే ఎవరైతే 1st October 1994 కన్నా ముందు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు, 30th September 2003 తర్వాత పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు అనమాట, ఓకే. నెక్స్ట్
చూసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్ ఈ విధంగా ఉందండి. అండ్ జస్ట్ పాజ్, ఇఫ్ యూ కెన్ పాజ్ యువర్ వీడియో అండ్ టేక్ అ స్క్రీన్ షాట్. అండ్ ఐ హ్యావ్ ఆల్రెడీ పోస్టెడ్ దిస్ డాక్యుమెంట్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్, మీరు అందులో కూడా చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కొన్ని పాయింట్స్ నేను హైలైట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే ఈ ఈ కేటగిరీస్లో ఈ ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీలో ఫాలో అయి ఉంటే గనక చూడండి, ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఇస్ ఎలిజిబుల్ ఫర్ రిలాక్సేషన్ అండర్ మోర్ దాన్ వన్ ఆఫ్ ద అబోవ్ కేటగిరీస్, ద ఏజ్ రిలాక్సేషన్ అప్పుడు ఏది క్యాలిక్యులేట్ చేస్తారు అంటే కుములేటివ్ బేసిస్ మీద సబ్జెక్ట్ టు ద మ్యాక్సిమం ఏజ్ అనేది 45 years అనేది ఎక్సీడ్ అవ్వకుండా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని కన్సిడర్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్కి ఎలిజిబుల్లో వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళు ఒక సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ టైంలో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను హైలైట్ చేసి పెట్టాను. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మందికి ఈడబ్ల్యూఎస్ గురించి చాలా కన్ఫ్యూజన్స్ అనేవి ఉన్నాయి కదా. సో చూడండి, పర్సన్స్ హూ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ద ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఆఫ్ రిజర్వేషన్స్ టు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్. చూడండి, ఇప్పుడు రిజర్వేషన్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ చూసుకున్నట్టయితే ఎవరి ఫ్యామిలీ అయితే హూస్ ఫ్యామిలీ హ్యాస్ గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ బిలో 8 lakh అనమాట, రూపీస్ బిలో 8 lakhs కన్నా తక్కువ మీ యాన్యువల్ ఇన్కమ్ ఉంటే వాళ్ళని మనం ఈడబ్ల్యూఎస్ కింద కన్సిడర్ చేసి దే గెట్ ద బెనిఫిట్ ఆఫ్ ద రిజర్వేషన్ అనమాట. ఓకే, సి ఈ ఇన్కమ్ అనేది ఇట్ ఇంక్లూడ్ ఆల్ సోర్సెస్, మీ శాలరీ అవ్వనివ్వండి, అగ్రికల్చర్, బిజినెస్, ఇట్ ఇంక్లూడ్స్ అన్ని కలిపి అనమాట. ఓకే, అండ్ ఇట్ విల్ బీ ఇన్కమ్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2023 లేటెస్ట్ది చూస్తారనమాట. అండ్ అలాగే సర్టిఫికేట్ అనేది ఇష్యూడ్ ఆఫ్టర్ 31st, లేటెస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత ఇష్యూ చేసిన సర్టిఫికేట్ వ్యాలిడిటీ అనమాట. అలాగే మీరు చూడండి, కొంతమంది ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ బీయింగ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఈడబ్ల్యూఎస్ మీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్కమ్. ఇఫ్ యూ హ్యావ్ దీస్ కింద ఇచ్చినటువంటి పాయింట్స్ కనుక ఉంటే మీరు ఈడబ్ల్యూఎస్ కిందకి రారా. అవి ఏంటి అంటే, ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ 5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ అబవ్, రెసిడెన్షియల్ ఫ్లాట్ ఆఫ్ 1000 square feet అండ్ అబవ్, రెసిడెన్షియల్ ప్లాట్ ఆఫ్ 100 square yards అండ్ అబవ్ ఇన్ నోటిఫైడ్ మున్సిపాలిటీస్. ఓకే, లేదా రెసిడెన్షియల్ ప్లాట్ ఆఫ్ 200 square yards అండ్ అబవ్ ఇన్ ది ఏరియాస్ అదర్ దాన్ నోటిఫైడ్ మున్సిపాలిటీస్, ఎక్కడైనా కూడా. సో ఇక్కడ మీరు గమనిస్తే ద ప్రాపర్టీ హెల్డ్ బై ఫ్యామిలీ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్ ఆర్ డిఫరెంట్ ప్లేసెస్ షుడ్ బి, ఇవన్నీ కూడా ఎక్కడైనా ప్రాపర్టీస్ ఉన్నా కూడా అవన్నీ క్లబ్ చేస్తారనమాట. ఓకే, ఇవన్నీ కూడా ఫర్ ద టెస్టింగ్ ఆఫ్ ద ఈడబ్ల్యూఎస్ స్టేటస్. అలాగే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ద క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా సర్టిఫికేట్స్ అనేవి తీసుకురావాలి. ఒరిజినల్ కాపీస్ ఇంటర్వ్యూలో చూపించాలన్నమాట డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ద వెరిఫికేషన్ అనమాట. ఓకే, అలాగే ఇన్ కేస్ ఏదైనా మిస్ మ్యాచ్ ఉంటే యువర్ క్యాండిడేట్స్ విల్ బి క్యాన్సిల్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫ్యామిలీ అన్నారు కదండి. ఫ్యామిలీ అంటే ద టర్మ్ ఫ్యామిలీ ఫర్ దిస్ పర్పస్ విల్ ఇంక్లూడ్ ద పర్సన్ హూ సీక్స్ బెనిఫిట్ ఆఫ్ రిజర్వేషన్. ఎవరైతే అప్లై చేస్తున్నారో క్యాండిడేట్, ఆ క్యాండిడేట్ వాళ్ళ యొక్క పేరెంట్స్, తన యొక్క సిబ్లింగ్స్ కూడా ఎవరు బిలో ఏజ్ ఆఫ్ 18 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఫ్యామిలీ కన్సిడరేషన్లోకి వస్తారనమాట. అలాగే వాళ్ళ యొక్క భార్య లేదా భర్త, పిల్లలు, వీళ్ళందరూ కలిపి ఇందులోకి ఫ్యామిలీలోకి కన్సిడర్ అవుతారనమాట. పిల్లలు కూడా బిలో 18 years వాళ్ళే. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా చూసుకొని ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మీరు అప్లై చేసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ కూడా డిస్క్లైమర్ ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ వేకెన్సీస్ అనేవి మారచ్చు అని చెప్పేసి. సో కమింగ్ టు ద అప్లికేషన్ ఫీజ్ అండ్ సర్వీస్ ఛార్జెస్. సో ఆల్ అప్లికెంట్స్ ఎవరైతే అపార్ట్ ఫ్రమ్ SC, ST, PWBD అలాగే పర్మనెంట్ ఎంప్లాయ్ ఆఫ్ PSGI కంపెనీస్, వీళ్ళందరూ కూడా ఆల్ అప్లికెంట్స్ అదర్ దాన్ వీళ్ళు తప్ప 1000 rupees పే చేయాలి. ఓకే, అలాగే SC, ST, PWBD వీళ్ళు 250 rupees అనేది పే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఇంపార్టెంట్ డేట్స్లోకి వస్తే కనుక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 15th October ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 5th November కల్లా మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. 5th తర్వాత మనకి డౌన్లోడింగ్ ఆఫ్ కాల్ లెటర్స్ అనేది 10 days prior to the actual date of online test. డేట్ ఆఫ్ ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ విల్ బీ ఆన్ 14th December. టెంటేటివ్గా డిసెంబర్లో ఉంటుందని చెప్పారంటే మనకి జస్ట్ 2 months టైం మాత్రమే ఉంది. బట్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ టైం ఇఫ్ యూ హ్యావ్ యూటిలైజ్డ్ ఇట్ వెరీ వెల్ అనమాట. ఎగ్జామ్ డేట్ మే బీ ఆన్ వీక్ డేస్ ఆర్ హాలిడేస్. ఓకే, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పీరియాడికలీ చెక్అవుట్ అవర్ వెబ్సైట్. ఇది వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూసుకుంటూ ఉంటే అప్డేట్స్ అనేవి తెలుస్తాయి. ఎనీవేస్ మనం మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాం.
అప్లికేషన్ ప్రొసీజర్ అంతా కూడా మీకు కింద డాక్యుమెంట్ ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో పెట్టాను, మీరు చూసి అప్లై చేసుకోండి. సెలెక్షన్ ప్రొసీజర్ అంతా కూడా మనకి 2 ఫేజెస్లో జరుగుతుంది. ఒకటి రిటర్న్ ఎగ్జామినేషన్, రిటర్న్ అంటే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్లో ఉన్నారో వాళ్ళ యొక్క సిలబస్ అంటే ఎగ్జామ్లో ప్యాటర్న్ ఏముంటుంది అనేది మనం చూద్దాం. స్పెషలిస్ట్కి ఏముంటుందంటే టోటల్గా 200 క్వశ్చన్స్, 250 మార్క్స్, 150 మినిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీంట్లో రీజనింగ్, ఇంగ్లీషు, క్వాంట్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, దీంతో పాటుగా వాళ్ళు ఏ స్పెషలైజేషన్ అప్లై చేసుకుంటే అందులో క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, మీరు ఇక్కడ గమనిస్తే రీజనింగ్కి 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్, ఇంగ్లీష్కి 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్, క్వాంట్కి 25కి 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్కి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్కి 30 క్వశ్చన్స్ 20 మార్క్స్, కానీ స్పెషలిస్ట్ పోస్ట్కి 60 క్వశ్చన్స్కి 120 మార్క్స్ అనేవి ఇచ్చారనమాట. మరి జనరల్ పొజిషన్స్కి చూద్దాం. జనరల్ పోస్ట్కి కనుక చూసుకున్నట్టయితే ఆ యొక్క స్పెషలిస్ట్ కేటగిరీ తప్పించి మిగిలినవన్నీ ఉన్నాయి. రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంట్, జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఫైనాన్షియల్ సెక్టార్, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంది. మీరు ఇక్కడ గమనిస్తే రీజనింగ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంది, ఇంగ్లీష్కి 50 క్వశ్చన్స్కి 60 మార్క్స్ ఉంది. ఇంగ్లీష్కి వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంది. మళ్ళీ చూడండి క్వాంటిటేటివ్ కూడా 40 క్వశ్చన్స్కి 50 మార్క్స్ ఉంది. జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్కి మాత్రం 20 క్వశ్చన్స్కి 40 మార్క్స్ ఉంది. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ కూడా మనకి 200 క్వశ్చన్స్కి 250 మార్క్స్ విత్ 150 మినిట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఒక మనకి ఈ ఆబ్జెక్టివ్ అవ్వగానే మనకు ఒక డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది. బోత్ ఇది ఎవరికి జనరల్ పోస్ట్కి స్పెషల్ పోస్ట్కి కూడా కామన్గా ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఒక 30 మినిట్స్ ఉంటుంది. 30 మార్క్స్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఉంటుంది అనమాట. ఓకే, లెటర్ రైటింగ్ 10 మార్క్స్, ఎస్ఐ 20 మార్క్స్ ఉంటుంది. సో డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుందండి. ఇట్ విల్ బి కండక్టెడ్ ఆన్లైన్ మోడ్. సో ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్లో మనకి మినిమం మార్క్స్ వస్తే సరిపోతుంది అనమాట. ఓకే, డిస్క్రిప్టివ్స్ answer script would be evaluated only in respect of those candidates who qualify the objective test. Objective test qualify అయిన వాళ్ళకి మాత్రమే డిస్క్రిప్టివ్ టెస్ట్ ఇవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఆబ్జెక్టివ్లోనే ఫెయిల్ అయితే మీకు ఇది ఇంకా వేస్ట్ అనమాట. ఓకే, అలాగే మీరు చూడండి మార్క్స్ ఇన్ డిస్క్రిప్టివ్ టెస్ట్ విల్ నాట్ బి కౌంటెడ్ టువర్డ్స్ షార్ట్ లిస్టింగ్ ఫర్ ఇంటర్వ్యూ ఆర్ ఫైనల్ సెక్షన్ అనమాట. ఈ యొక్క డిస్క్రిప్టివ్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అలాగే మనకి రాంగ్ ఆన్సర్ నెగిటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 ఆఫ్ ద మార్క్స్ అసైన్ టు దట్ క్వశ్చన్ విల్ బి డిడక్టెడ్ యాజ్ పెనాల్టీ. ఓకే, అండ్ నో పెనాల్టీ ఫర్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. ఓకే, సో ఎస్, విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఐ థింక్ సో ఎగ్జామినేషన్ సెంటర్స్, డౌన్లోడింగ్ ద కాల్ లెటర్స్, అలాగే ప్రొసీజర్ ఆఫ్ అప్లయింగ్ అంతా కూడా ఈ డాక్యుమెంట్లో ఉంటుంది. మీరు అది గమనించుకోండి. మీరు చూడండి క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ ఫర్ కాంపిటేటివ్ ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ అప్ టు 3 times ద వేకెన్సీస్ ఆఫ్ రెస్పెక్టివ్ కేటగిరీస్ అనమాట. ఓకే, సో ఆ బేసిస్ మీద. అలాగే ద వెయిటేజ్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ విల్ బి 75:25 రెస్పెక్టివ్లీ. ఈ విధంగా మనకి కన్సిడరేషన్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు టెల్. సో ప్రొబేషన్ అనమాట. ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అవుతారో if certified to be medically fit may be appointed as administrative officer on probation period of 1 year which may be extended on the discretion of the company అని చెప్తున్నారు. అలాగే గ్యారంటీడ్ బాండ్ అనేది మనకు ఉందన్నమాట. సో బిఫోర్ జాయినింగ్ యాజ్ అ ప్రొబేషనర్, మీరు జాయిన్ అవ్వకముందు మీరు ఒక సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ ఆన్ రెగ్యులర్ పేరోల్స్ ఆఫ్ ద కంపెనీ విల్ బి రిక్వైర్డ్ టు అండర్టేక్ ఎ సర్వీస్ ద కంపెనీ ఫర్ పీరియడ్ ఆఫ్ 5 years ఇంక్లూడింగ్ ప్రొబేషన్ కలిపి మీరు 5 years బాండ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ టైంలో మీరు రిజైన్ చేస్తే దే విల్ బి లయబుల్ టు పే లిక్విడేటెడ్ డ్యామేజెస్ ఈక్వాలెంట్ టు యాక్చువల్ గ్రాస్ శాలరీ పెయిడ్ టు హిమ్ ఆర్ నాట్ ఎక్సీడింగ్ ద అమౌంట్ ఆఫ్ గ్రాస్ శాలరీ ఫర్ 1 year అనమాట. అంటే మీ ఒక 1 year శాలరీకి ఎక్స్టెండ్ అవ్వదు, బట్ దానికన్నా మినిమం దానిలోపు వచ్చే అమౌంట్ ఎంత అయితే అంత మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇన్ ఎడిషన్ చూడండి ద రిజైనీ షల్ ఆల్సో లయబుల్ టు పే అన్ అమౌంట్ ఆఫ్ 35,000 టువర్డ్స్ ఓరియంటేషన్ అప్స్కిల్లింగ్ కాస్ట్. మీ యొక్క ట్రైనింగ్కి పెట్టిన అమౌంట్ కూడా మీరు మధ్యలో మానేస్తే ఇన్ ఎడిషన్ టు దట్ మీరు 35,000 కూడా పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇన్ ద ఈవెంట్ ఆఫ్ హిజ్ ఆర్ హెర్ వాలంటరీ రిజగ్నేషన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 1 year బట్ బిఫోర్ కంప్లీటింగ్ 5 years ఆఫ్ సర్వీసెస్ ద లిక్విడేటెడ్ డ్యామేజ్ షల్ ప్రొపోర్షనేట్లీ రెడ్యూస్ డిపెండింగ్ అపాన్. ఓకే, మీరు ఒకవేళ 1 year ప్రొబేషన్ కంప్లీట్ చేశారు కానీ 5 years కంప్లీట్ చేయలేదు అంటే అది ఎంత లోపు మీరు అది
వెళ్ళిపోతున్నారో అది మీకు ప్రపోర్షనేట్గా ఉంటుందన్నమాట మీరు పే చేయాల్సిన అమౌంట్. ఓకే, బెనిఫిట్స్ వచ్చేటప్పటికి యువర్ శాలరీ విల్ బీ రూపీస్ 88,000 పర్ మంత్ అప్రాక్సిమేట్లీ అట్ మెట్రోపాలిటన్ సెంటర్స్ అని చెప్తున్నారు. ఓకే, అంటే బిలో 1 lakh అనేది ఉంటుందన్నమాట. సో చూడండి, కొన్ని సర్వీస్ కండిషన్స్ అయితే ఉన్నాయి. ఈ పోస్ట్ అనేవి పర్మనెంట్ అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆన్ అపాయింట్మెంట్ మే బి పోస్టెడ్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా. సో మీరు ఎక్కడైనా కూడా మీరు ట్రాన్స్ఫర్ చేస్తే, యాజ్ ఐ టోల్డ్ యూ, సౌత్ అండ్ వెస్ట్రన్ regions of our country. So no request representation shall be entertained in this regard. ఎక్కడ పోస్ట్ చేస్తే మనము అక్కడికి వెళ్ళాలన్నమాట. ఓకే, సో దట్స్ ఇట్. యాజ్ ఇంతే ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి అంతకు అప్లికేషన్ ప్రొసీజర్. సో చూసారు కదండి. సో దిస్ ఈజ్ బెస్ట్ జాబ్ ఇఫ్ యు ఆర్ సెలెక్టెడ్. ప్రశాంతంగా ఉంటుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, 1 exam 1 ఇంటర్వ్యూ అంతే. మీకు మళ్ళీ ప్రిలిమ్స్ మెయిన్స్ అని ఏమి లేదు. జనరల్గా మనం బ్యాంకింగ్కి చదువుకునేటువంటి సిలబస్సే ఉంది. సో జనరల్ పోస్ట్ 100 ఉన్నాయి. సో మీ కేటగిరీ వైజ్ మీరు చూసుకొని మీరు అప్లై ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. ఎందుకంటే ట్రై చేయడంలో తప్పు లేదు. డెఫినెట్లీ ఇట్ విల్ బీ అ గుడ్ ఆపర్చునిటీ. శాలరీ కూడా చాలా తక్కువేం లేదండి. ఇట్ ఈస్ వెరీ గుడ్ శాలరీ ఈ రోజుల్లో అయితే. అండ్ తర్వాత కూడా మీకు బెనిఫిట్స్ ఉంటాయి, అదర్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో దాన్ని బట్టి యూ జస్ట్ అప్లై. ఓకే, సో దట్స్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ పోస్ట్ ఇట్ ఇన్ అవర్ కామెంట్స్. And last date for registration is 5th November. Please do check and apply. Thank you so much. All the very best.